హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి 4 ఆగస్ట్ 2025. నేను ఇక్కడ కాకినాడ రావడం జరిగింది. ఇక్కడ విద్యుత్ కేంద్రం ఒకసారి లొకేషన్ చూడండి. ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ లొకేషన్స్ అండి. ఇది కాకినాడ, కానీ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మాత్రం బాగున్నాయండి, గుంతలు లేకుండా. నాకు ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయి. ఆంధ్రాలో ప్రతిదీ చీప్ రేటు. మన తెలంగాణలో సాంబార్ ఎట్లుంటుంది, ఈ వాటర్ ఉంటుంది. ఇడ్లీలో వేసుకునే కర్రీ కానీ ఏదైనా సరే టేస్ట్ మాత్రం చెప్పుకోకర్లేదు, అంత గలీజ్గా ఉంటుంది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళు చాలా బాగా చేస్తారు. మంచి అరిటాకులో పెట్టి చట్నీ కూడా చాలా పలసగా ఉండదు, మంచిగా ఎట్లా అంటే ప్యూర్, అంత చిక్కగా ఉంటుంది, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. వంటలు మాత్రం ఇక్కడ అదిరిపోతుంది, కానీ రేటు తక్కువ. 20 రూపీస్ టిఫిన్ ఉంటుంది. మన దగ్గరైతే 35-40 రూపీస్ తీసుకుంటారు, ఏం బాగుండదు. ఆంధ్రలో మాత్రం లొకేషన్స్ మాత్రం సూపర్ అబ్బా. టెంపుల్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ వాతావరణం కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. లొకేషన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏముంది, పబ్లిక్ స్కూల్ అంట. ఇక్కడ పార్క్ ఉంది, చాలా పెద్ద ఉంది పార్క్. మన హైదరాబాద్లో ఒకసారి చూడండి, ట్యాంక్ బండ్ ఉన్నట్టు ఉంది. ఇక్కడ విగ్రహాలు కానీ మన ట్యాంక్ బండ్ లైన్గా ఉంటాయి చూడండి, అట్లా పెట్టారు స్టాచ్యూస్. మళ్ళీ మధ్యలో వాటర్ కూడా ఉంది. ఇక్కడ కాకినాడ బాగుందండి, కానీ బాగా వేడి, మామూలుగా వేడి లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వేడి బాగుండేటట్టుంది, ఎందుకంటే సముద్రం దగ్గరలో ఉన్నాం కదా మనం. ఇక్కడ మన తెలంగాణ అయితేనేమో కొంచెం పైకి ఉంటుంది కాబట్టి మన దిక్కు వాటర్ సముద్రాలు కానీ ఎక్కువ ఉండవు. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ అనేది కిందికి ఉంటుంది కాబట్టి ఇక్కడ నదులు కానీ ఏదైనా వాటర్ వచ్చినప్పుడు మునిగిపోవడం కానీ ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ వాటర్ ఫ్లోస్ ఇక్కడనే ఎక్కువ ఉంటాయి మన తెలంగాణలో. ఇక్కడ స్ట్రైట్ పోతే మన పిఠాపురం కూడా వస్తుందండి. పిఠాపురం నాకు నిన్న పోయిన పిఠాపురం ఈడికెళ్ళి ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే, నాకు కాకినాడ నుంచి ఎంత 30 ఎంతో ఉంది, 30 ఉంది. పిఠాపురంలో శక్తిపీఠం అనే ఒక టెంపుల్ ఉంటుంది. కుబేశ్వర స్వామి ఆలయమో కోటేశ్వర ఆలయమో అని ఉంటుంది. ఓకేనా, కానీ మంచి విజిట్ అంటే ఇక్కడనే అబ్బా. ఆంధ్రప్రదేశ్లో ఎంత బాగుంటుంది అంటే, నిన్న ఇంకో టెంపుల్ చూశాను, స్వయంభుగా స్వామి వెలిసిండు లోపట, గర్భగుడి లోపలికి వెళ్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయం స్వయంభుగా వెలిసిండు. అదేవిధంగా నిన్న తలుపులమ్మ తల్లి దేవాలయం కూడా మీకు వీడియోలో చూపించడం జరిగింది. అమ్మ చాలా పవర్ఫుల్ అంట, కోరుకున్నది జరుగుతూ ఉందంట 100%. నేను కూడా కోరుకోవడం జరిగింది. అట్లనే అమ్మవారి బొట్టు కూడా తీసుకొని రావడం జరిగింది. నేను ఒకటే చెప్పేది, మీరు ఏదైనా టెంపుల్కి పోతే ఆ గర్భగుడిలో ఉన్నటువంటి ఏదైతే కుంకుమ ఉంటుందో, అంటే దేవుని దగ్గర పెడతారు గర్భగుడిలో ముందు అన్నా ఎక్కడన్నా, కుంకుమ తీసుకురండి. కుంకుమ తీసుకొస్తే మీకు చిన్నపిల్లలు ఉంటారు కదా, ఒక్కొక్కసారి సీదర వేస్తుంటారు వాళ్ళు, నిద్రపోరు సరిగ్గా, వామిటింగ్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చిన్నపిల్లలకి, ఉలికి పడడం కానీ చాలా రకాలుగా. ఆ టైంలో వాళ్ళకి దిష్టి తీసి, ఉప్పుతోటి మనం దిష్టి తీస్తాం కదా, దిష్టి తీసిన తర్వాత వాళ్ళకి బొట్టు అనేది కాలు చేతులు కడిగిన తర్వాత మనం కూడా దిష్టి తీసిన వాళ్ళు కడుక్కోవాలి, దిష్టి తీసుకున్న వాళ్ళు కడుక్కొని మళ్ళీ పిల్లలకు ముట్టుకోవాలి. అప్పుడు వీళ్ళకి ఆ బొట్టు అనేది పెట్టాలి. అంత పవర్ఫుల్ ఉంటుంది. ఏ టెంపుల్కి పోయినా మీరు మాత్రం కుంకుమ మాత్రం మర్చిపోకండి.
నేను ఇక్కడ తలుపులమ్మ దేవాలయం దగ్గర తీసుకున్నా, అదేవిధంగా అన్నవరం టెంపుల్ దగ్గర కూడా కుంకుమ తీసుకున్నా. అన్నవరం టెంపుల్ మాత్రం కిరాకప్ప, చాలా బాగుంది. అసలు దేవుడు ఎట్లా ఉంటాడంటే అసలు వారనాయన, కింద మహాచక్రము, పై శివలింగము, మళ్ళీ పైన స్వామి, మళ్ళా చాలా బాగుంటుందండి ముగ్గు. శివుడు పక్కల స్వామి, నారాయణ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు కదా, ఆ స్వామి పక్కల ఇంకో అమ్మవారు ఉంటారు. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చానండి. మనం ఉండే గెస్ట్ హౌస్ అనొచ్చు, లాడ్జీ అనొచ్చు, రూమ్స్ అనొచ్చు. ఓకేనా, బాయ్.